జయ శ్రీ రాధే కృష్ణ. దశరథ మహారాజు యొక్క రాజ్యమైన అయోధ్య నగరం ఎలా ఉంటుంది, ఆ రాజ్యంలో మంత్రులు ఎలా ఉంటారు, అంతవరకు మనం కథను విని ఉన్నాం. తదుపరి కథను కొనసాగిద్దాం. అటువంటి దశరథ మహారాజు పుత్ర సంతానం లేకపోవటం వల్ల సంతాన ప్రాప్తికై అశ్వమేధయాగం చేయటం మంచిది అని ఆలోచన రాగా వెంటనే సుమంత్రుని పిలిపించి పురోహితులను గురువులను తీసుకొని రమ్మని పంపిస్తాడు. సుమంత్రుడు తక్షణమే వెళ్ళి వేదపారంగతులైన సుయజ్ఞుని, వాసుదేవుని, జాబాలిని, కశ్యపుని, పురోహిత ముఖ్యుడైన వశిష్ఠుణ్ణి, అలాగే ఇతర బ్రాహ్మణోత్తములను రాజభవనమునకు తోడుకొని వస్తారు. వారందరినీ దశరథ మహారాజు పూజించిన పిమ్మట తనకు పుత్రులు లేనందువలన అశ్వమేధ యాగం చేయవలెనని నా సంకల్పము. అందుకని విధి విధానమున యజ్ఞదీక్షను తీసుకోదలిచితిని. నేను చేయాలి అనుకునే యాగము నిర్విఘ్నంగా కొనసాగు ఉపాయము ఆలోచించండి అని చెప్తారు. అది విన్న వశిష్ఠాది బ్రాహ్మణోత్తములు దశరథుని మాటలు విని బాగు అంటూ సంతోషించి మిక్కిలి ప్రీతితో దశరథునితో ఇట్లా అన్నారు: యజ్ఞమునకు అవసరమైన యూపపాత్రాది ఉపకరణలను అన్నిటినీ తెప్పించి అశ్వమును విడవండి. మీ ధర్మ సంకల్పం ఉత్తమం కనుక కోరుకున్న పుత్రులు పుడతారు అని అంటారు. అది విన్న దశరథ మహారాజు ఆనందాశ్రవులతో అమాత్యులతో ఇలా అంటున్నారు: మా గురువులు ఆదేశించినట్లు యజ్ఞమునకు కావలసిన వస్తువులను సమకూర్చండి. యజుర్వేదం పఠించుచు ఋత్విక్కులు వెంట నడవగా సమర్థులైన యోధులచే రక్షింపబడు యజ్ఞాశ్వమును విడిచిపెట్టండి. సరయూ నది తీరమున యజ్ఞభూమిని ఏర్పరిచి విఘ్న నివారకములైన శాంతి కార్యక్రమములను శాస్త్రోక్తంగా జరిపించండి. ఈ యజ్ఞం ఆచరించడంలో కష్టములు కానీ అపచారములు కానీ సంభవించు అవకాశమే లేకపోయి ఉంటే అందరూ రాజులు ఈ యజ్ఞమును చేయుటకు పూనుకునేవారే. ఎవరైతే యజ్ఞ కార్యముల యందు జరిగిన మంత్రక్రియాలోపములకు ప్రాయశ్చిత్తం చేసుకోలేదో వారు, తీసుకోకూడని దానములను ఎవరు తీసుకొని ఉన్నారో వారు, అనర్హుల చేత యజ్ఞమును ఎవరు చేయించి ఉన్నారో వారు, అటువంటి బ్రాహ్మణులు బ్రహ్మరాక్షసులుగా మారి ఉన్నారు. ఆ బ్రహ్మరాక్షసు రూపంలో ఉన్న వారు అశ్వమేధ యాగముల విషయములను బాగుగా తెలిసిన విద్వాంసులు. యజ్ఞమునందు దోషములను వెతుకుతూ యజ్ఞమును భంగపరచుటకు ప్రయత్నిస్తుంటారు. యజ్ఞము పాడైనచో యజ్ఞకర్త వెంటనే నశిస్తారు. నేను చేసే యజ్ఞమున ఎట్టి దోషములు జరగకుండా యథావిధిగా జరిగేటట్లు చూడండి అని అంటారు. మహారాజు ఆజ్ఞలను విని అలాగే చేస్తామని చెప్పి వారి వారి నివాసాలకు వెళ్తారు. సంతోషంగా పిమ్మట తన ప్రియపత్నులకు పుత్రప్రాప్తికై యజ్ఞము చేయదలిచాను, మీరు దీక్ష తీసుకోమని చెప్పగా వారు కూడా సంతోషిస్తారు. రాణులతో రాజు చెప్పడం విన్న మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఏకాంతమున ఇలా అంటున్నారు: పుత్రప్రాప్తికై వశిష్ఠాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వమేధయాగ విషయములను నేను ఇదివరలో ఇతిహాస రూపమున కృతయుగ్మునందు సనత్కుమారుడు ఋషుల సమక్షమున చెప్పి ఉన్నారు అని విని ఉన్నాను అంటూ ఆ కథను చెప్పడం ప్రారంభిస్తారు. కశ్యప మహర్షి పుత్రుడు విభండకుడు. అతనికి ఋష్యశృంగుడు అనే పుత్రుడు కలడు. అతను తండ్రిని అనుసరించి వనములలో సంచరించుట, అక్కడికి వచ్చే ఋషులను తప్ప మరి ఒక ప్రపంచమే తెలియదు. తండ్రిని గురువులను సేవిస్తూ అగ్నికార్యం చేస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ కాలమునందు రోమపాదుడు అనే అంగరాజు ఒకప్పుడు ధర్మం తప్పడం వల్ల అనావృష్టి ఏర్పడగా వేద పండితులైన బ్రాహ్మణులను పిలిచి అనావృష్టికి కారణమైన నా పాపము తొలుగు ప్రాయశ్చిత్తములు చెప్పమని అడుగుతారు. అప్పుడు వారు ఋష్యశృంగ మహర్షి రాజ్యమునకు వచ్చినచో అనావృష్టి తొలగి వర్షాలు కురుస్తాయని చెప్తారు. అప్పుడు రాజు మంత్రులతో ఆలోచించి ఋష్యశృంగుని తీసుకుని రావటానికి బ్రాహ్మణులను సత్కరించి పంపుటకు నిశ్చయించగా అది విన్న బ్రాహ్మణులు కలవరపడి విభండక మహర్షి అనిన మాకు భయము అని చెప్పగా మరి రాజు ఉపాయం ఏమిటని అడగగా దానికి వారు చెప్పినట్టే గణికలను పంపించి ఋష్యశృంగుణ్ణి రప్పిస్తారు అని చెప్పగానే దశరథుడు ఎలా గణికలను పంపి రప్పించారు అని అడగగా సుమంత్రుడు ఇలా చెప్తున్నారు: ఋష్యశృంగుడు వేదాధ్యయనంలో తపస్సులో నిమగ్నమయ్యేవాడు. స్త్రీల స్వరూపం గురించి కానీ ఇంద్రియ సుఖముల గురించి కానీ తెలియదు.
మానవుల చిత్తములను ఆకర్షించే విషయముల ద్వారా ఆయనను పురముకు రప్పిద్దాము. అలంకరించుకున్న గణికలను బహుమానాలతో పంపిద్దాము. వారు వివిధ ఉపాయాలతో అతన్ని తీసుకొని రాగలరు అని బ్రాహ్మణులు ఉపాయమును చెప్పగా రాజు అలాగే చేయగా ఆ వారాంగనలు ఆ మహర్షి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తలవని తలంపుగా ఋషశృంగుడు గణికలతో ఉన్న చోటికి వచ్చి వారిని చూస్తారు. వారి చిత్ర విచిత్రమైన అలంకారాలతో మధురగానం చేస్తూ ముని దగ్గరకు వచ్చి, ఎవరు మీరు? ఇక్కడ ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు? మాకు చెప్పండి అని అడుగుతారు. వారిని చూసి సంతోషంగా, నేను విభండక మహర్షి ఔరసపుత్రుడను, నన్ను ఋషశృంగుడు అని అంటారు. ఇక్కడకు దగ్గరలో మా ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమం నందు విధి విధానమున మిమ్మల్ని పూజిస్తాను. మీరంతా మా ఆశ్రమంకి రమ్మని పిలవగా వారు అక్కడికి వెళ్ళి ఆయన చేసే పూజలను స్వీకరించి వారి వివిధ వండిన పదార్థాలను ఫలములని చెప్పి అంతా ఆ మహర్షికి తినిపించి కౌగిలించుకొని సమర్పిస్తారు. అవి తను ఎప్పుడూ రుచి చూడని ఫలములు అనుకొని ఋషశృంగుడు తింటారు. విభండక మహర్షి వస్తారనే భయం చేత వ్రతము చేయవలసి ఉన్నదని చెప్పి ఆశ్రమం నుంచి బయటపడతారు. వారు వెళ్ళిపోవుచుండగా వ్యాకుల చిత్తుడై మిక్కిలి దుఃఖించి అస్వస్థ చిత్తుడై ఉన్నందువలన మరునాడు గణికలు ఉన్న చోటికి వస్తారు. అప్పుడు వారు మా ఆశ్రమమునకు విచ్చేయండి, ఇక్కడ కంటే ఘనముగా మీకు సత్కారం జరుగుతుంది అని తమ వెంట అంగరాజ్యానికి తీసుకొని రాగానే అక్కడ వర్షం పడగా రాజు వచ్చి ఇలా వారాంగనలతో పిలిపించినందుకు విభండక మహర్షికి ఆగ్రహం కలగకుండా చూడమని వేడుకొని తన కూతురైన శాంతను ఇచ్చి వివాహం జరిపించారు అని చెప్పి, ఇంకా సనత్కుమారుడు ఇలా చెప్తున్నారు అంటూ కథను చెప్తున్నారు. ఇక్ష్వాకు వంశమున దశరథుడు పేరుగల మహాపురుషుడు ఉదయిస్తాడు. అతడు ధార్మికుడు. అతనికి అంగరాజైన ధర్మరథునితో మైత్రి ఏర్పడుతుంది. ధర్మరథుని పుత్రుడైన చిత్రరథుడు రోమపాదుడుగా ప్రసిద్ధికెక్కుతాడు. దశరథుడు ఆ రోమపాదుడి దగ్గరికి వెళ్ళి, పుత్ర సంతాన ప్రాప్తికై శాంతి భర్త అయిన ఋష్యశృంగుడను మీరు అనుమతి ఇచ్చినచో నా కొరకు యజ్ఞమును ఆచరించును అని రోమపాదుడిని అడగగా శాంతతో సహా ఋష్యశృంగుడు పంపిస్తారు. ఆపై దశరథుడు ఋష్యశృంగుడిని దోసెలొగ్గి నమస్కరించి పుత్రప్రాప్తికై యజ్ఞము చేయమని వేడుకోగా ఆ విప్రోక్తముని సహాయమున పుత్రకామేష్టి యాగం వల్ల మీకు అమిత పరాక్రమశాలురు వంశ ప్రతిష్టను ఇనుడింపచేసే అన్ని లోకముల యందు ఖ్యాతి గడించే నలుగురు కుమారులు జన్మిస్తారు అని సనత్కుమారుడు చెప్పగా నేను విని ఉన్నాను. కనుక పురోహితుని ద్వారా కాకుండా మీరే స్వయంగా వెళ్ళి ఋష్యశృంగుడను తీసుకుని రండి అని సుమంత్రుడు చెప్పగా వశిష్ఠ మహర్షి యొక్క అనుమతి తీసుకుని రాణులతో పరివారంతో ఋష్యశృంగుడు ఉన్న చోటికి దశరథ మహారాజు బయలుదేరతారు. రోమపాదునికి సమీపంలో కూర్చున్న ఋషశృంగుని చూస్తారు. రోమపాదుడు దశరథుడు రావటం గమనించి దశరథునకు విశేష పూజలు చేస్తారు. తర్వాత ఋషశృంగునికి దశరథునితో తనకు కల బంధుత్వం స్నేహం గురించి చెప్పగా ముని దశరథుని పూజిస్తారు. 7-8 రోజులు అక్కడే ఉన్న తర్వాత, ఓ మహారాజా, నీ కూతురు శాంతను అల్లుడు ఋష్యశృంగుడిని పంపమని అడగగా నీ భార్యతో అయోధ్యకు వెళ్ళమని ఋష్యశృంగునితో చెప్తారు రోమపాదుడు. ఋషశృంగుడు అట్లే అని చెప్పి భార్యతో పాటు అయోధ్యకు రాగా తన అంతఃపురమునకు తీసుకుని వచ్చి పూజిస్తారు దశరథ మహారాజు. ఈ విధంగా భర్తతో పాటు విచ్చేసిన విశాలాక్షియగు శాంతను చూసి అంతఃపుర కాంతలందరూ కూడా ఎంతో సంబరపడిపోతారు. అంతఃపుర కాంతలు జనకుడైన దశరథ మహారాజు శాంతదేవిని గౌరవిస్తారు. ఆమె కొంతకాలం భర్తతో అచ్చటనే కాలం గడుపుతుంది. తర్వాత కథను తర్వాత వీడియోలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.